గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గ్రీవెన్షియల్ స్టేట్ సెక్రటరీగా నియమించిన తరువాత మొట్టమొదటి మీడియా సమావేశంలో నేను మాట్లాడటం అనేది జరుగుతున్నది. ఇటీవల కాలంలో శాసన మండలి సమావేశంలో దళిత ముద్దుబిడ్డ, దళితుల ఆరాధ్యుడు, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారిని మండలి సమావేశంలో అచ్చెన్నాయుడు గారు, మోషన్ రాజు గారు క్రిస్టియన్ అని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని మతం పేరుతో అవమానపరచడం అనేది జరిగింది. అచ్చెన్నాయుడు గారు పదవి తీసుకున్న తరువాత, ప్రజాప్రతినిధి అయిన తరువాత మరి ఆయన చేసిన ప్రమాణ స్వీకారంలో కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలు శ్రేయస్సు కోరి నేను పనిచేస్తానని, ఎవరికి ఎటువంటి బాధ కలిగించే విషయాలను నేను మాట్లాడనని ప్రమాణం చేసి మరి మీరు ఈ యొక్క పదవిలోకి రావడం అనేది జరిగింది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడేటట్లుగా మీ మాటలు ఉన్నాయి సార్. మోషన్ రాజు గారు ఇటీవల కాలంలో వారి కుమారుని పెళ్లి జరిగింది. ఆ పెళ్లి బౌద్ధ మత సాంప్రదాయపరంగా ఎంతో ఘనంగా జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పార్టీలకు అతీతంగా అనేక మంది నాయకులు వచ్చి ఆయన్ని ఆశీర్వదించడం జరిగింది. మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాజీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ మ్యారేజ్కి రావటం, వారి వధూవరులను ఆశీర్వదించడం అనేది జరిగింది. మీకు మీ మనసులో ఒక దురుద్దేశం, ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని అవమానపరచడమా, అంటే చులకన భావమా, లేకుంటే మీ అహంకారమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక దళిత ముద్దుబిడ్డ మోషన్ రాజు గారిని మతం పేరుతో మీరు అవమానపరచడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా దీన్ని ముక్తకంఠంగా ఖండిస్తున్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక చర్చిలకు వెళ్ళి అనేక చర్చిల్లో బైబిల్ చదివి చక్కటి మాటలు మాట్లాడటం అనేది జరిగింది. చాలా సంతోషకరం. ఈ రాష్ట్రంలో నాయకులందరూ కూడా అన్ని మతాల వారిని కూడా గౌరవించేటట్లుగా ఉండాలి ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు. మరి ఒక మతాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడటం అనేది మేము ఖండిస్తున్నాం. మీరు మాట్లాడిన తరువాత నేను అనుకున్నాను తప్పు అయిపోయిందంటం కూడా మీ యొక్క విజ్ఞతకు అది మంచిది కాదు. మాట జారటం అనేది అదేదే చిన్న విషయం కాదు. శాసన మండలిలో ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి తప్పు అయిపోయింది నేను అనుకుంటున్నాను, మిమ్మల్ని ఎవరైనా ఏదో అనేసుకుంటే అయిపోద్దా, అనుకున్నానని మాట్లాడితే సరిపోతుందా? అలా మాట్లాడొచ్చా? పెద్దలుగా ఉండి మీరు ఇటువంటి సాంప్రదాయాలకి తప్పు చెప్తే సరిపోదు. ఖచ్చితంగా పార్టీ యొక్క వ్యక్తుల మీద తగు చర్యలు తీసుకోవాలా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా తప్పనిసరిగా. మరలా అటువంటి వ్యక్తులు ఎటువంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాలంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఎంతో విలువలతో కూడిన ఈ శాసన మండలి సమావేశంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యల్లో మునిగిపోయి ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉన్నది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ కష్టాలను తీర్చే విధంగాను, ఈ సమస్యల పరిష్కరించుకునే విధంగాను, ఈ సమస్యల పరిష్కారం కోసం మాట్లాడవలసిన సమయాన్ని మరి ఈ కులాల మీద నువ్వు ఆ క్యాస్టో నువ్వు ఈ క్యాస్టో అని ఈ గొడవలు పెట్టుకునే విధంగా ఈ విలువైన సమయాన్ని
ప్రజలకు ఉపయోగించకుండా ఈ ఈ ఇటువంటి విషయాలని చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రజా సమస్యల మీద స్పందించండి. ఆంధ్ర రాష్ట్ర క్షేమాన్ని కోరుకునే విధంగా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విధంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి, దాని మీద మాట్లాడమని మేము హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండే పరిస్థితులు మీరు చేయాల. అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని మతాలను గౌరవించేటట్లుగా మీరు మాట్లాడాల. సమానత్వాన్ని మీరు కలుగు చేయాల. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు పూజించుకునేటట్లుగాను, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు గౌరవించేటట్లుగా, ప్రజలకి అవగాహన కలిగేటట్లుగా మీరు మాట్లాడవలసిన పరిస్థితి మీపై ఉంది. మీ బాధ్యత కూడా. అది మానేసి హిందూ సాంప్రదాయాన్ని గౌరవించట్లేదు, క్రిస్టియన్ సాంప్రదాయాన్ని మీరు గౌరవిస్తున్నారు, ఈ మాటలు కరెక్ట్ కాదండి. క్రిస్టియన్ అనేవాళ్ళు హిందువుల్ని క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా మనుషులే. వీళ్ళకి నచ్చిన మతాలను స్వీకరించుకుంటున్నారు, నచ్చిన దేవుళ్ళను పూజించుకుంటున్నారు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. మీరు మాత్రమే ఈ మనుషుల మధ్య చిచ్చు పెట్టేటట్లుగా మాట్లాడి మీ యొక్క ఉన్నతత్వాన్ని మీరు కోల్పోతున్నారు. కాబట్టి ఇక మీదటైనా సరే ఈ మతాల మధ్య ఎవరైనా ఏదైనా చెడు మాట్లాడితే సమాధానపరిచే విధంగా మీరు ఉండాలి తప్ప వాటిని రెచ్చగొట్టేటట్లుగా మీరు ఉండకూడదని మేము తెలియపరుస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. మరొక్కసారి ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలని, ఇటువంటి పరిస్థితులు మరలా పునరావృతమైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన శాస్తి చెప్పే విధంగా సమాయత్తమై మరి ఎంతవరకైనా ఈ సమస్యను తీసుకెళ్లే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీనికి తగిన పరిష్కారం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలా, ఆ పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం.